వదినా, నిన్నొక్క సందేహం అడగాలనుకుంటున్నాను వదిన. పాపకి ఈ మధ్య 3 నెలల బట్టి నుంచి పీరియడ్ సరిగ్గా రావట్లేదు వదిన. నీ దగ్గర ఏదన్నా సలహా ఉంటే చెప్తావా? నేనేమనంటే మీకు కోపం కానీ మీకు విషయం చెప్పనా? నేను ఎందుకు కోపడతాను వదినా, చెప్పు. మీ అమ్మాయి అని కాదు కానీ వదిన, ఈ మధ్య సమాజం అస్సలు బాగాలేదు. పార్కులు వెనక అలాగా వేసుకుని తిరుగుతున్నారు అబ్బాయిల్ని. మరి కొంచెం జాగ్రత్త చూసుకోండి మరి. వదినా, అవన్నీ చెప్తావు, నా కూతురు అలాంటిది కాదు. అయినా ఏదో సలహా చెప్తావేమో అని అడిగాను. సలహా చెప్పమన్నావు కాబట్టి చెప్తున్నాను. ముందు నీ కూతురు నెల నిలది 3 నెలల నుంచి ఎందుకు రాలేదో పీరియడ్స్. ఏంటే 3 నెలల నుంచి డేట్లు ఎందుకు రావట్లేదు? ఏం జరిగింది అసలు? ఏం చేస్తున్నావు నువ్వు? నేనేం చేస్తానమ్మా, అవి రాకపోతే నేనేం చెయ్యాలి? అలా కాదమ్మా, ఏం చేయాలా నాన్నకే? ఏం జరిగిందో చెప్పమ్మా. ఏం మాట్లాడుతున్నావు? 3 నెలల నుంచి డేట్లు రావట్లేదా? 1 నెల 2 నెలలు అయితే నేను కంగారు పడేదాన్ని కాదమ్మా. నువ్వేం అడగాలనుకుంటున్నావు సూటిగా అడగమ్మా. ఏమీ లేదమ్మా, బయట సమాజం అస్సలు బాగోలేదు. కొన్ని నువ్వేనా తప్పు చేస్తుంటే నాతో చెప్పు. నువ్వు అసలు తనవేనా? ఏయ్, అక్కమ్మా, నువ్వేం అబ్జర్వ్ చేస్తావు నాలో? ఓన్లీ పీరియడ్స్ రాకపోవడం ఒకటే చూస్తావు. అంతేగాని నేను వెయిట్ పెరుగుతున్నాను కానీ నా హెయిర్ ఉడుతున్నాను కానీ ఎప్పుడైనా నువ్వు పట్టించుకున్నావమ్మా? ప్రతి ఒక్కరిదే ఆలోచన. ఒక 2 నెలలు కానీ డేట్ రాకపోతే వెంటనే ఏదో చేసేసింది, ఏదో అయిపోయింది, సొసైటీ ఇలా అయిపోయింది అనడమే తప్ప అయ్యో తనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయేమో, దానివల్ల ఇలా అవుతుందేమో అని ఎందుకు అనుకోరమ్మా అందరూ? తల్లే కూతుర్ని అర్థం చేసుకోకపోతే ఇంక ఈ సొసైటీ అర్థం చేసుకుంటుందని నేను ఎలా అనుకుంటానమ్మా? మార్పు మీలో రావాలమ్మా ఫస్ట్. ఆడపిల్లల్ని అనుమానించే ముందు డాక్టర్ని సంప్రదించండి.